హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా, సింపుల్గా, ఏమాత్రం నీచు వాసన లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత దీంట్లోకి చికెన్ లివర్ని చక్కగా కట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దీన్ని ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని సరిపడినంత దాంట్లోకి ఉల్లిపాయలు వేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వాటర్ మొత్తం తీసేసుకున్న లివర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. లివర్ పీసెస్కి ఈ విధంగా ఆయిల్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకుని ఫ్రెష్గా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుంటూ దీన్ని ఆయిల్లోనే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కారం సరిపడినంత వేసుకోవాలి, ఉప్పు సరిపడినంత వేసుకోవాలి, ధనియా పౌడర్ ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా వేగుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా అండ్ సింపుల్గా మనకి చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.